మా విశ్వాసం మాది అంటుంది ఒక ఆవిడ. ఇంకా నయ్యం కొండ మీద తోసేస్తానం లేదు. నా విశ్వాసం నీ విశ్వాసం ఒకటి కాదేటి, అంతేనా? ఇప్పుడు నువ్వేమైనా వేరే మతానికి చెందినోడు అయితే నీ విశ్వాసం నీదని చెప్పు. మరి నువ్వు నేను ఒకే విశ్వాసంలో ఉన్నావు, అదేంటది? క్రైస్తవ్యం ఒకటే కదా. ఎవడ విశ్వాసం ఆడిదని ఇక్కడ అనకూడదు, అక్కడ అనాలి. ఇంకా వేరే ఇతర అన్య విశ్వాసాలు అనుకో, వాళ్ళు అనొచ్చు, వాళ్ళతో నువ్వు అనొచ్చు. నీ విశ్వాసం ఇది, నా విశ్వాసం అదని ఎవరితో అనొచ్చు? మనం ఎవరితో అనొచ్చు? ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళతో అనొచ్చు, కానీ మనలో మనం అనుకోకూడదు. క్రైస్తవులు కూర్చొని నీ విశ్వాసం ఇది బ్రదర్, నా విశ్వాసం నాది సిస్టర్ అనకూడదు. మనందరిది ఒకటే విశ్వాసం. ఎవడదాడి పనిచేసుకుని పోలేదు ఇక్కడ, అక్కడను ఇక్కడ అనకూడదు. ఇక్కడ ఒకటే దేవుడు, నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప అని అక్కడంటే బాగుంటుంది. ఇక్కడ అనకూడదు. ఇక్కడ ఒకటే దేవుడు నీకు నాకు. ఇక్కడ నీకో దేవుడు నాకో దేవుడు లేడు, ఇక్కడ ఒకటే దేవుడు. అక్కడ వేరే దేవుడిని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు వెంటనే నువ్వు చెప్పగానే నీ దగ్గరకు వచ్చారు, వాళ్ళు చెప్పగానే నువ్వు అటు వెళ్ళిపోవు. ఎవరి విశ్వాసం వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు, ఎవరి విశ్వాసం వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు, ఎవరి దేవుళ్ళని వాళ్ళు ఆరాధించుకుంటూ ఉంటారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఈ గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకున్నవాడు నీ విశ్వాసం ఇది, నా విశ్వాసం నాది అని అక్కడ అంటాడు తప్ప ఇక్కడ అండు. కానీ ఇక్కడ అంటుంది ఒక ఆవిడ, ఇక్కడ అనకూడదు. అర్థమైందా? ఇక్కడ అందరి విశ్వాసం ఒక్కటే, విశ్వాసము ఒకటే. ఇక్కడ ఒకటే బాప్తిస్మం, ఒకటే విశ్వాసం, ఒకటే ప్రభువు, ఒకటే ఆత్మ.